హలో సబ్స్క్రైబర్స్, ఈ వీడియో వచ్చేసి మొన్న అహ్మదాబాద్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్వాటిక్ గ్యాలరీలో రికార్డింగ్ చేసింది. ఏమైనా తప్పులు ఉంటే క్షమించేసేయండి, ఎందుకంటే ఫస్ట్ రికార్డింగ్ నాది ఇది. ఈల్మా వచ్చేసి బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు, చిల్ అవుతున్నాడు. చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. కానీ సీనరీ మాత్రం బ్యాక్గ్రౌండ్ భలే సెట్ చేసినారు, సూపర్గా ఉంది అసలు. తిరిగి తిరిగి మళ్ళా అందులో వెళ్ళి దాక్కున్నాడు మామ. కొంచెం సిగ్గుపడుతున్నాడు వీళ్ళ మామ, బాగానే సిగ్గుపడుతున్నాడు. అట్లనే కొంచెం కెమెరా ఇటు పట్టుకొని వస్తే ఇంకో మామ ఇక్కడ దాక్కొని ఉన్నాడు, ఏమనుకోవద్దు. ఈ వీళ్ళ మామ ఇంతసేపు కదులుతూనే ఉన్నాడు, మళ్ళీ కెమెరాని చూడగానే స్టాచ్యూ లాగా అయిపోయాడు. ఒకసారి సీనరీ అయితే ఎంజాయ్ చేయండి, బ్యాక్గ్రౌండ్లో బాగా సెట్ చేసినారు. ఈ మావ అయితే అలిగినట్టున్నాడు అక్కడ. ఇంకా కెమెరా ఆడ్ సైడ్ ఎందుకు తీసుకున్నామని అలిగినట్టున్నాడు. ఇక కెమెరా వైపు చూడట్లేదు, దొబ్బే అన్నాడు. ఏం తెలియనట్టు సైలెంట్గా కెమెరా వేరే యాంగిల్లో పెట్టేసి అక్కడ నుంచి జంప్ అయిపోయినా. మామ అట్లా చూస్తున్నాడు మరి. ఇక కోపాన్ని తట్టుకోలేక అట్లని కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కొత్త ఫిషెస్ కనిపించినాయి. వీటి పేరు తెలిస్తే మీరు కొంచెం కామెంట్ చేయండి, నాకు తెలీదు. ఇక మనకు ఎట్లా వాటి పేర్లు తెలియదు కదా అని ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మన స్టింగ్రే మావ కనిపించిండు. స్టింగ్రే మావ అయితే మస్తు చిల్ అవుతున్నాడు. మనం వీడియో తీసే చూసి వచ్చి మాట్లాడినట్టు ఏదో సైగలు చేస్తున్నాడు, అర్థం కాలే. చూసి చూసి మామకు చిరాకు వచ్చినట్టుంది. చల్ దొబ్బేరా అని దొబ్బేసిండు. మామ కూడా అటు పోయిండు. ఇంకా నేను కూడా కెమెరా ఆఫ్ చేసేసి వేరే సైడ్ వచ్చేసిన. వేరే సైడ్ వచ్చిన ఒకసారి చూద్దాం మళ్ళీ మాట్లాడతాడేమోనని నిలబడ్డా. మళ్ళీ ఇంకో రౌండ్ వచ్చిండు. వచ్చినట్లనే అట్లనే వెళ్ళిపోయాడు మళ్ళీ. అట్లా ఉంటుంది మరి స్టింగ్ మామతోని. ఈ ఫిషెస్ నేమ్స్ తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి గాయస్, చాలా కష్టమైపోతుంది. గూగుల్లో కొట్టిన 4-5 చేపలు ఉన్నాయి కదని దొబ్బే అన్నది. నెక్స్ట్ చేప వచ్చేసి లయన్ ఫిష్. ఇదైతే సాఫీగా ట్యాంక్ అంతా సర్వైవ్ అవ్వకుంటూ ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తుంది. ఇక మిగతావి ఉన్నాయి కానీ అవి ఏది కూడా కెమెరాకి కనెక్ట్ అవ్వట్లేదు. ఇది ఒక్కటే కనెక్ట్ అయింది, సో ఇదే మనకు దిక్కు. ఇంకా దీన్నే ఫోకస్ చేసుకుంటూ కూర్చున్నా, అట్లా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ ఫిషెస్. ఇది జోక్ మావా, నవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఈ అక్వాటిక్ పార్క్లోనే మొత్తానికే స్టార్ ఐటమ్స్ అరోపైమా, అరోవానా, పాకు ఫిషెస్. ఈ అక్వేరియం ముందు నిలబడి ఆ మాన్స్టర్ ఫిషెస్ అన్నీ ఒకే చోట చూస్తే ఉంటుంది మావా థ్రిల్, సూపర్ అసలు. ఈ అరోపైమా స్వాగ్ చూడండి, ఆ స్వాగ్తో స్విమ్ చేస్తుంటే మిగతావన్నీ దారిచ్చుకుంటూ ప్రశాంతంగా దీనికంటూ ఎవరు అడ్డు లేనన్న స్వాగ్తో నడుస్తుంది కదా, సూపర్ అసలు. ఎంజాయ్ చేయండి. నా తొక్కలో కామెంటరీ తర్వాత చూడండి. నెక్స్ట్ అలాగే ముందుకు వచ్చేస్తే ఏంజల్ ఫిషెస్ మామ. ఎంత ప్రశాంతంగా తిరుగుతున్నాయి చూడండి ఒకసారి. ప్రశాంతతకి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉన్నాయి. ఒక పని లేదు, పాట లేదు, మనలకు కాదులే వాటి లైఫ్. అలాగే ఈ డైమండ్ ఫిషెస్ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో కానీ మామ, లైవ్లో చూస్తే మాత్రం వేరే లెవెల్ అసలు. ఏదో 3D మూవీ చూసినట్టుంది అక్వేరియం ముందు నిలబడి చూస్తే. అలాగే సడన్గా ఇవి వచ్చినాయి మామ. ఈ ఫిషెస్ పేరు నాకు తెలీదు, తెలిస్తే మీరు కొంచెం కామెంట్ చేయండి. కామెంట్ కరో. ఇంకా ఇదైతే అందరికీ తెలిసిన ఫిషెస్ ఇవి. చిన్నప్పటి నుంచి మనం కార్టూన్స్లో అక్కడ ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం. లైవ్లో చూస్తే మాత్రం లుకింగ్ వెరీ స్టన్నీ గైస్. వీడియోలో అయితే అంత క్లారిటీ లేదు కానీ లైవ్లో చూస్తే మాత్రం వేరే. స్టింగ్రే మావ మళ్ళీ వచ్చిండు అనుకుంటున్నారా? నేను కూడా షాక్ అయ్యా. 1 minute షాక్లో ఉన్నా.
ఈ క్లిప్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందని. మళ్ళీ ఇదంతా తీస్తే మళ్ళీ ఎడిటింగ్ ఫస్ట్ నుంచి చేయాలి, అందుకని మూసుకొని పెట్టేసిన. కొంచెం ఎంజాయ్ చేయండి గైస్, ఎక్స్క్యూజ్ చేసేయండి ఒక్కసారికి. నెక్స్ట్ మాన్స్టర్ ఫిషెస్ అలిగేటర్గా నేను పెట్టిన షార్ట్స్లో అయితే దీనికే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, లైక్స్ కూడా దీనికే ఎక్కువ వచ్చినాయి. అలాగే రికార్డింగ్ చేసుకుంటూ కిందకు వచ్చిన వీడి పేరేంటో చెప్పండి కొంచెం, నాకు తెలియదు వీడి పేరు, సారీ వీళ్ళిద్దరు పేర్లు చెప్పండి. అలాగే ఆ వైట్ది ఉంది మామ అలిగేటర్ గారు, సూపర్ అసలు, చూడ్డానికి 2 కళ్ళు చాలవు. ఆ వైట్ అలిగేటర్ గారిని ఫోకస్ చేస్తుంటే ఈడు వచ్చిండు మావ, స్వాగ్తో వచ్చిండు ఈడు అసలు ఫ్రేమ్లోకి. వీలైతే 10 సెకండ్స్ వెనక్కి చూడండి, భలే వస్తాడు ఫ్రేమ్లోకి. ఈ అరూపాయమ గారిని కావాలనే పెట్టిన మా వీడియోలో. ఈడు మాత్రం స్వాగ్ మెయింటైన్ చేస్తుండు ట్యాంక్లో, ట్యాంక్ అంతా నాదే అన్నట్టు, ఏదో కింగ్ లాగా స్లో మోషన్లో నడుస్తూ ఉంటే, సారీ స్విమ్ చేస్తూ ఉంటాడు వాడు, సూపర్ అసలు. చూడండి ఫస్ట్, కామెంటరీ ఆపేస్తే ఇంకా. వీడు మెయింటైన్ చేస్తుండు మా స్వాగ్. ఓవరాల్ ఈ అహ్మదాబాద్ అక్వాటిక్ గ్యాలరీ మొత్తంలో వీడిదే స్వాగ్ అంటే. అలాగే ఏమైనా తప్పులు దొర్లు ఉంటే క్షమించేసండి గాయస్. ఫస్ట్ వీడియో సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి ఛానల్ని, ఒక కన్ను కాదు 2 కన్నులేసి పెట్టండి. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.